నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 6వ తారీఖు 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు శ్రీరామ నవమి. జై శ్రీరామ్. ప్రతి ఒక్కళ్ళు ఆ శ్రీరాముడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి, మీ కోరికలు తీరాలని మనసా వాచా కోరుకుంటున్నాను. నేను మీ రఘుప్రియ. ఎప్పుడూ మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలి అని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 26 నిమిషములకు. ఈరోజు తిథి నవమి రాత్రి 7 గంటల 28 నిమిషముల వరకు ఉంది. తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పుష్యమి నక్షత్రము ఉదయం 6 గంటల 22 నిమిషముల వరకు. ఈరోజు వర్జము మధ్యాహ్నం 1:49 నిమిషముల నుంచి 3 గంటల 28 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4 గంటల 48 నిమిషముల నుండి సాయంత్రం 5 గంటల 37 నిమిషములకు. యమగండ కాలము మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషముల నుంచి 1 గంట 50 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 34 నిమిషముల నుండి తెల్లవారి 5 గంటల 22 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి 11 గంటల 46 నిమిషముల నుండి రాత్రి 1 గంట 25 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 54 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయక, పారిశ్రామిక రంగాల్లో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, విద్యా రంగంలో ఉన్నవారికి, ఇలా ప్రతి రంగంలో ఉన్నవారికి ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ఏ పనిని చేయాలనుకున్నా ఈరోజు తక్షణమే ప్రారంభించండి. పెట్టుబడులు పెట్టాలన్నా, ధనపరంగా ఏదైనా లావాదేవీలు చేయాలన్నా, లేదంటే అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసుకోవాలన్నా ఈరోజు తక్షణమే చేసుకునే ప్రయత్నం చేయండి. సానుకూలంగా ఉంటుంది. అయితే మిత్రులతో సన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉంటారు. బంధుమిత్రుల రాకపోకలు జరుగుతాయి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఉదయమే ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేయండి. కాషాయము లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరించే ప్రయత్నం చేయండి. అంటే ఈ రాశి వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీకు ఈ రంగులు కలిసి వస్తాయి కాబట్టి ఆ రంగు వస్త్రాలనే ధరించి కీలకమైన నిర్ణయాలు తీసుకోండి. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశిలో ఉండేవారికి అనుకున్న పనులు సజావుగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వృత్తి, వ్యాపార, వ్యవసాయక, వాణిజ్య రంగంలో ఉన్నవారికి, వ్యాపార రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ పరిశ్రమల రంగంలో ఉన్నవారికి, విద్యార్థులకు అందరికీ ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. ఏ కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ పనిని ప్రారంభించాలన్నా తక్షణమే ఈరోజు ప్రారంభించుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు గణపతిని అర్చించండి. దానితో పాటుగా పసుపు రంగు వస్త్రాలను సాయంత్రం పూట ధరించండి. ఉదయం పూట శ్రీరాములు వారికి ఇష్టమైన ఎరుపు రంగు, కాషాయ రంగు వస్త్రాలతో గణపతితో పాటు రాములు వారి పూజ కూడా తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా చక్కగా ఉంటుంది. మెరుగైన స్థితిని గోచరిస్తోంది. శ్రమకు తగిన ఫలితాలు ఈరోజు మీరు అందుకోబోతున్నారు. వృత్తి, వ్యాపార, వ్యవసాయక, పారిశ్రామిక, వాణిజ్య రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, విద్యా రంగంలో ఉన్నవారికి అందరికీ ఈరోజు చాలా అత్యంత శుభదినమైన రోజు. ఏ పనులు చేసుకోవాలన్నా ఈరోజు ప్రారంభించుకోండి. లాభదాయకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే విశేషమైన ఆరోగ్యం ఉంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనపట్టలేదు. అయితే ఈరోజు మీరు చేయవలసిన పరిహారము, ఎలాగూ మనకి శ్రీరామనవమి కాబట్టి స్వామివారి పూజ చేసుకోండి. సాయంత్రం పూట రాముల వారి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. దీంతోపాటు ఉదయం కాషాయ రంగు వస్త్రం కానీ, ఎరుపు రంగు వస్త్రం కానీ ధరించి పూజ చేసుకోండి. సాయంత్రం పూట మీ అంటే రాశి ప్రకారము నీలిరంగు వస్త్రాన్ని ధరించి ఏ పనైనా నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ పని ప్రారంభించాలన్నా నీలిరంగు వస్త్రాన్ని ధరించి నిర్ణయం తీసుకోండి. పూజ చేసేటప్పుడు రాముల వారికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు, కాషాయ రంగు ధరించి పూజ చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారికి
శ్రమకు తగిన ఫలితం కనబడుతుంది. వృత్తి, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, రాజకీయ రంగ, విద్యా రంగంలోనూ, సినీ రంగంలోనూ ఉన్నవారికి అత్యంత అనుకూలమైన రోజు. సానుకూలమైన ఫలితాలు, సానుకూలమైన మార్పులు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఏ నిర్ణయాలు తీసుకున్నా ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ప్రయాణాలకు అత్యంత అనువైన కాలము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయాలన్నా ఈరోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము స్కందుణ్ణి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, కార్తికేయుణ్ణి ఈరోజు పూజ చేయాలి. కాబట్టి రాముల వారితో సమానంగా ఆ స్వామివారిని కూడా మీ జాతక ప్రకారము, మీ రాశి ప్రకారము పూజ చేసుకోండి. అయితే ఎలాగూ స్వామివారికి ఇష్టమైన రంగే ధరించాలి. మీ జాతక ప్రకారం కూడా ఎరుపు లేదా కాషాయ రంగు వస్త్రాలే ధరించాలి. కాబట్టి ఆ రంగు వస్త్రాలను ధరించి కీలకమైన నిర్ణయాలు కానీ, ఏవైనా మార్పులు కానీ, ఏదైనా డెసిషన్స్ కానీ తీసుకోవాలంటే కనుక ఈ రంగు వస్త్రాలను ధరించి తీసుకోండి. రాముల వారి యొక్క అనుగ్రహం మీకు సదా ఉండబోతోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.